హై ఫ్రెండ్స్, అందరూ తమిళ చూసే ఉంటారు. ఇప్పుడైతే మేము తిరుపతి కొండకైతే వెళ్తున్నాము. మేమైతే అలిపిరి మెట్ల మార్గం నుంచి అయితే ఎక్కుతున్నాము. మేము అక్కడ ఏమేమి చూసాము, మాకు ఎదురైన సంఘటనలన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో వచ్చేసి 40 minutes ఉంటుంది. మీకు ఎక్కడైనా లాగ్ అనిపిస్తే స్కిప్ చేయండి, పర్లేదు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, ఆలస్యం చేయకుండా వీడియో మొత్తాన్ని ఫుల్ గా చూసేయండి. బాబా ఏంద్రా ఆనందమా. ఫస్ట్ పెట్టాకగానే వైపు చిన్నగా రాలా. నిజంగా నాకు మాట రావట్లేదు కానీ చిన్నగా రాలా. ఒళ్ళంతా గుజంసా ఏడా ఎనిమిదేళ్ళకి వచ్చాగా పడు పడు. అది కులం తిప్పుకున్న మరి తాగింది కదా వీళ్ళ. ఈసారి మళ్ళీ తాగితే బాగుంటది. కులం తిప్పుకున్న మరి తాగింది. జింకలు కనబడు దగ్గర కూడా ఉన్నాడు. దగ్గరలో మనం పుట్టాం పెట్టకూడదు. జింకారే జింకా జింకారే జింకా బాబు అవతల నేను పోయి జింకలు పట్టుకోండి ఫోటో తీసి పోరా పోసి మాంకాలే వస్తాడు. సుధీర్ వాళ్ళదే కావట్లా. ఈ దేవుడు ఎవరు తెలుసా? ఆ దేవుడు ఎవరు తెలుసా? చూపే తెలుసుగా. ఆ దేవుడు ఎవరంటే అక్కడ అది ఏనుగు, అది వచ్చేసి దేవుడు విగ్రహం. దేవుడు విగ్రహం సూపర్. చెక్కింది అది చెక్కింది వైపు బాగుంటుంది. ఇంకా చాలా బాగుంది. చూడు అట్లా నైట్ లాగున్నది ఫ్రెండ్స్. ఇది మనం మెట్లు ఎక్కేస్తాం కదా, చాలా మంది తెలిసి ఉంటుంది. మెట్లు ఎక్కి కొన్ని 200 మెట్లు 300 మెట్లు దాటినాక వస్తుంది. చూడండి ఇంకా ఇంకా ముందైతే ఉంది. అల్లదేంటి అది అప్పుడైనా చూపిస్తున్నా. గోపురం లాగా కాదు, ఏదో కట్టు నాకు నాకు తెలిసి ఆడ వెంకటేశ్వర స్వామి నామంతో ఉంది. అదే అది రెస్టారెంట్ అర్థం అట్లా పెద్దగా చదువుతున్నారు. అయితే ఏంటి బలంగా కనబడుతుంది. నామం చూపిద్దాం. పడుతుందా చూడు కింద చూడు ఎట్లా
మీకు వీడియో నుంచి ఎట్ట కనపడడం తెలియదు కానీ మాకు దద్దరు వెళ్ళిపోతున్నాడా వెళ్ళిపోతున్నాం ఒక్కొక్కటాడా ఫ్రెండ్స్ ఇక్కడే మేము ఇంకోటి చూసాము అదో ప్రెసెంట్ యాప్ చూడండి ఎన్ని రేఖల చెట్లు ఉన్నాయో. సో ఒకసారి కెమెరా ఆన్ చేయము ఆయన బ్యాక్ సైడ్ అవన్నీ రేఖ చెట్లు కనిపిస్తున్నాయి కదా అదో అవన్నీ రేఖ చెట్లు కాసున్నాయి కూడా కాసున్నాయి కూడా ఆడరా వీడియోలు చూపి జూమ్ చేయా చేస్తున్నా చేసినావా పూర్తిగా వారాహి బాగున్నాం అందరికి తెలుసు కదా వెంకటేశ్వర స్వామి ఇదే కదా ఇంకో అవతారం అందరికి తెలుసు ఈడ నారాయణడా తీసుకుని పాప ఇంటికి అడుగుతుంది నారాయణ అడుగుతున్నా నువ్వా ఇంతకి ఇంకా ఉన్నది ఇంకా ఉన్నది నేనే నడలా ఎత్తుకోపోవాలినా ఇదిగో ఎత్తుకోపోవాలినా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 850 మెట్లయితే ఎక్కాము. మా నారాయణ పాపం డల్ అయిపోయి కలిసి పడిపోతున్నాడు. మా నారాయణ కోసం అయితే ఆగాల్సి వచ్చింది. కలిసి పడిపోతాడు ఇంకొద్దితే. మేము మధ్యాహ్నం తినేటప్పుడు అన్నం తింటా అంటే నూడిల్స్ తిన్నాడా నూడిల్స్ తిన్నాడు. నూడిల్స్ తినకుండా చెప్పాలి మామ నూడిల్స్ తినకుండా రైస్ తినుంటే ఎక్కుంటావా బయటికి చెప్పాలా చెప్పకూడదంట. వద్దు నూడిల్స్ నూడిల్స్ తినాలి నేను తినేవాడిని. అందరికీ చెప్పు ఫ్రెండ్స్ నేను తినలేదు నూడిల్స్ తినలేదు అన్న ఊరికే చెప్తున్నారు చెప్పు చెప్పురా మీరు చూపిస్తే ఇంకేం చూపిస్తే నేను కట్ చేస్తుంది చెప్పు చెప్పురా. కొద్దిగా సిగ్గుపడతాను నారాయణ ఫ్యాన్స్ ఎవరైనా కామెంట్ వేసుకోండి. ఓటీపీ ఇంకెన్ని మెట్లకి వెళ్ళారనా 3,550 మెట్లు దాంట్లో 850 మెట్లు ఎక్కాం. ఇప్పుడు ఎన్ని మెట్లు ఎక్కాలి 3,000 మెట్లు ఉన్నాయి. ఇంకా 3,000 మెట్లు ఎక్కాలి ఫ్రెండ్స్. నారాయణ దృష్టిలో అయితే 3,000 మెట్లు ఎక్కాలి. బెస్ట్ టొంగన నారాయణ మొదలే గుండోడు గుండు చేసుకోండి టొంగన త్వరలో చెప్పినారా నీ స్పందన ఎలా ఉంది చెప్పు. నా స్పందన ఇప్పుడు బాగా కలిసిపోన్నాడు ఫ్రెండ్స్ ఇంకేం మాట్లాడలేడు పాపం. 850 మెట్లకి కలిసిపోన్నాడు. ఫుడ్ రైస్ తినొచ్చు నిజంగా నారాయణ అన్ని మెట్లు ఎక్కేస్తుంటా నిజంగా. నేను రైస్ మామూలుగా తిన్నాడు తినాలా నువ్వు తినకపోయినా కూడా సరే తినాలా. ఫ్రెండ్స్ ఇంకొక మెట్లతో మళ్ళీ ఇంకో టాపిక్ తో మళ్ళీ వస్తాను ఇంకా డన్ లైక్ ఫ్రెండ్స్ లైక్ చేసుకో మా నారాయణ కోసం బాగా కష్టపడతాడు మెట్లు ఎక్కడానికి. ఇంకో తెలుసు కదా నరసింహ స్వామి చూసే ఉంటారు నారాయణ చూసే ఉంటాడు పడిపోయాడు. నరసింహ అవతారం ఎన్నో మెట్లకి వచ్చింది ఎన్ని మెట్లు 1,050 వచ్చాం. 1,050 వచ్చామా 1,050 మెట్లకి నరసింహ స్వామి అవతారమా ఇది ఎన్ని అవుతారు 1100 వచ్చింది. అది కూడా రాసి 1,200 రా తెలియకుండా 12 అర్థం కావట్లేదు చూపిద్దాం 1300 అప్పుడే తెలియకుండా వచ్చేసారు ఎందరూ తెలియకుండా అట్లా మీ ఫ్యాన్స్ ఉన్నారట నాకైతే వల్ల కావట్లా ఇంకో వస్తా పొలబడిపోయి వచ్చేస్తా. అంటే 7 వరకే గ్యాప్ లేకుండా ఎక్కువ మెట్లు ఉన్నాయి కదా ఎత్తుగా ఉన్నాయి అవి ఎక్కలాకి అందువల్ల ఎక్కువ మంది కూడా ఎక్కడ అండర్స్టాండ్ చేస్తున్నారు.
అవతారం వామన అవతారం గిరి చిన్న చీమలాగా ఉంది చూడు. పైన ఆ వారకుండా ఈ వారకుండా మధ్యలో ఇల్లు మళ్ళీ సూపర్ కదా. ఫ్రెండ్స్ మధ్యకి బ్రేక్. ఫ్రెండ్స్ మధ్యకి బ్రేక్. ఎంజాయ్. మా వాళ్ళు తీసుకోవాలి వచ్చింది పడిపోతున్నాడు. నారాయణ అలసిపోతున్నాడు బాగా. అబ్బా ఇదంతా తెలుసా 20 రూపాయలు. మా ఊళ్ళో 5 రూపాయలు ఇస్తే 5 రూపాయలు 10 రూపాయలు రా. వాళ్ళకి చేయమండి వాళ్ళు ఎక్కువ బాగా చేయమండి వాళ్ళు చేస్తుంది. ఇలాగే ఫ్రీగా ఇస్తారు. ఇంకేం తీసుకుంటా కక్కేసాం పోయేస్తుంది. మేము ఏమంటున్నాం అంటే మెట్లెక్కే దాకా మధ్యగానే తాగాలి, ఇంకేం తాగదు, ఇంకేం తినకూడదు. అదే మా కాన్సెప్ట్. పైన అల్లి గుంజి వాళ్ళ పైకి, ఎందుకంటే సత్త కాబట్టి అయితే గుమ్మాలయా మా వల్ల కాదా. కష్టపడితే ఫైల్ గాలి గోపురం స్పందన ఎట్లా వీళ్ళిద్దరు వాళ్ళైతే అసలు కావట్లా. అయితే మా ఇక్కడ వచ్చేసి సదరంగా ఉంది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాం గాలి. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం జాలీగా. అయితే నాయన బైక్ అయితే అనుకున్నాడు రా, ఇది బైక్ అయితే అనుకున్నాడు. కానీ మెట్ల మీద మెట్ల మీద నడకాలి తెలియదు. అది సదరంగా ఉంది కదా. తిప్పున్నా ఏమన్నాడా ఏమన్నాడా తిప్పుండాలండి జీరో కట్టలేదు బండి. జీరో కట్టేసి తిప్పుండాల్సింది రౌండ్ గా. ఇంకో పరశురాముడు అవుతా ఇక్కడే పరశురాముడు గొడ్డలు పెట్టినారు చూడు. గొడ్డల వల్ల మన పరశురాముడు అవుతాను తెలుసుకోవచ్చు. అది కింద కూడా రాసింది. ప్రతి అవతారం రాసున్నదిరా. ఎక్కాం కదా, అది ఎక్కిన ప్రతి దగ్గర రాసున్నది. మనం నువ్వు గమనిస్తున్నావు, మనం వచ్చిన ప్రతిసారి లైట్లు అవుతున్నారు ఇక్కడ. అదే ప్రతిసారి మన వెనకే వస్తున్నాం. అదే మనం వచ్చిన ప్రతిసారి లైట్లు అవుతుంది. జీడు ఎట్టినారు మెట్లు కూడా ఉన్నాయి. మెట్లు దారు బాట వేస్తున్నారు. అసలు దేనికి పోద్దు అది బాట. పులులు ఉంటాయి కదా, ఇప్పుడు వచ్చేయాలి పులే. ఇవి వచ్చేస్తే మన సుధీర్తో ఫైట్ చేస్తాడు చూడండి. పరశురాముడు వల్ల మనకి పరశురాముడు గడ్డలు నరికేస్తాడు. ఎవరు తీసుకున్నామా వేసేసాం. ఇంక చదరంగా ఉంది కాబట్టి మనం నడుచుకుంటా ఈజీకి వెళ్ళిపోవచ్చు. అవునరా, ఎన్న పొద్దుపా ముందు నడుచుకుంటా వెళ్దాం. వెళ్దామని. ఇప్పుడు సరదాగా తినడానికి బొరుగులేదు తీసుకోండి, టైం పాస్ కి. ఏడదాకా ఉన్నాం కదా సరదా 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 అంట. ఇంకో అవతారం కూడా ఉంది ఇక్కడ. ఇది రామావతారం. అందమే అందం ఆయన. వెంకటేశ్వర స్వామి అవతారంలో అంటే వెంకటేశ్వర స్వామి అవతారం లాస్ట్ అవతారం కదా. లాస్ట్ అవుతారు. ఇప్పుడున్న కలియుగంలో వెంకటేశ్వర స్వామి లాస్ట్. ఇప్పుడున్నాడు కలియుగంలో ఉన్నాడు. ఇంత ముందు రాముడు చాలించేస్తాడు అవతారాలన్నీ. దాని ముందు కృష్ణుడు. ఇప్పుడు కల్కి అవతారం ఎత్తాడు. కలికి అవతారం ఎత్తాడు. అప్పుడు మనం ఎవరు ఉన్నాం. అప్పుడు నేను పుడతారా కలికి నువ్వేరా. ఏ ఇంకో అవతారం రా. బలరాముడు అవతారం. బా నాగలే కదా. నాగలే. బలరాము అవతారం. బలరాము అవతారం కూడా అయిందనా. అయింది.
అవును. బలరాముడు కృష్ణుడు అదే ఫ్రెండ్స్ మీకు తెలిసిన ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాకైతే తెలియదు. అంటే నాకు ఏంటంటే డౌట్, కృష్ణుడు ఒకే దాంట్లో బలరాముడు ఒకటే. ఆ రెండు ఎట్లా పాసిబుల్? కృష్ణ అవతారం నాకు తెలుసా ఉంది, బలరామ అవతారం అలా నాకు తెలుసా ఉంది. ఇద్దరు ఒకే దాంట్లో ఉన్నారు, అదే ఒకే యుగంలో ఉన్నారు. అది ఎలా హౌ ఇస్ పాసిబుల్? తెలిస్తే అయితే నాకైతే నిజంగా తెలియదు. తెలిస్తే చెప్పి సుధీర్. నిజంగా నాకు తెలీదు. చార్జీ పెట్టినాడు అది. ఓ కూడా చార్జీ పెట్టి అడిగి చెప్తారు. కొంతమంది జన్ను ఉంటారు తెలిసిన ఓకే వాళ్ళు చెప్తారా. మీ సబ్స్క్రైబర్ అందరూ మంచోళ్ళా? సబ్స్క్రైబర్ బాగుండాలని కోరుకో. అరే మాకు ఇంట్రెస్టింగ్ టాపిక్ దొరికింది, చూపిస్తారు. చెప్పండి. జంతు ఏమైనా చేసిందా? బొట్లు పెట్టేది అసలు ఆ జింక మొక్కడుంది అసలు. అసలు అది ఏం జంతువు? అది మేక. జింకరే అదే అది తప్పే నేను అర్థం అవుతుంది. అది చూసేది మనం అర్థం చేసుకోవాలి. బొట్లు పెట్టిందే ఏం కాదు, బొట్లు పెట్టినా వీళ్ళరా బొట్లు పెట్టుకుంటా పోయేవాళ్ళ. అది ఏమన్నా చేసిందా? బోటలా ఉన్నది పెట్టేస్తున్నారు బొట్లు. కృష్ణావతారం, కృష్ణావతారం సూపర్ రా. ఇక్కడేంది అవతారం? ఏం అవతారం రా? వేస్తున్నారా? కలికి అవతారం. ఇంకా ఆడుతూ కలిపి అవతారం అదేలే. కలిపి అవతారం అనుకుంటున్నా. ఎవడు మేనేజ్ చేసింది? ఇంకా పుట్టలేదు కదా. ఇంకా పుట్టలారా? అంటే అవతారాలని ముందే తెలుసు కాబట్టి ఆయన ఫేస్ అలా ఉంటుందని ఎలా తెలుసురా? చెప్పారు రా ముందుగా. గుర్రం మీద వస్తారని చెప్పల్లా, గుర్రం మీద వస్తారని చెప్తే దాని వల్ల గుర్రం మీద, తెల్ల గుర్రం మీద వస్తాడు కలిపి. అదే గుర్రం మీద వస్తాడని చెప్పి ఉన్నది కదా, అది కానీ అంటున్నారు. అంటే కలికి అవతారం ఇంకా లాస్ట్. ఇంకా నాకు తెలిసి అవతారాలు బొమ్మలే కనబడవు అనుకుంటా. అదే ఆంజనేయ స్వామి ఇక్కడ కంటే కనబడుతుంది. మన గాడ్ అయినా ఎద్దుకున్నాడు ఆంజనేయ. అసలు ఆంజనేయ స్వామి చరిత్ర తెలుసు నీకు? తెలీదురా. అంటే నేను ఇంకో దగ్గర తెలుసుకున్నా. ఒకప్పట్లో ఇదంతా ఇంత బాగా అడ్వాన్స్ లేదు కదా, రోడ్ ఇదంతా లేదా ఒకప్పట్లో. అంటే కొండలు మెట్లు ఒక బాట లాగా ఉండేది ఇదంతా. కింద నుంచి ఇక్కడ వచ్చే లోపల ఇక్కడికి వచ్చే లోపల సాయంకాలం అయిపోతుంది కదా. అప్పుడు ధైర్యం కోసం ఆంజనేయ స్వామిని ఇక్కడ పెట్టడం జరిగింది. అందుకని ఆ ధైర్యం ఆ పెట్టడం వల్ల అందరూ ధైర్యంగా వెళ్ళిపోతారు ఇంకా ఉన్నాడని నమ్మకంతో. అది నాకు వేరే అని చెప్తే తెలిసింది నాకు. ఇక్కడ బాగా సూపర్ ఎటుందా బులవల్ల. సుధీర్కి అయితే చాలా ఇష్టం అసలు ఆంజనేయ స్వామి అంటే. అసలు అట్లా ఆంజనేయ స్వామి పెద్దదే నాకాడ ఏం లేదురా. అడుగు జంతులేటరియా వేసుకురా ఒకరు చేస్తాము. చీబెరికిల్ పదేమో ఇట్రా. చేతులు ఏం లేదు, నేను రాను అంటుండేమో. అన్నకు వచ్చింది రా చేతులు. అన్న అట్టుకోండి అట్టుకొని కట్టాడు. నాకాడ బాటిల్ నిలిపి 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 నిలిపి
పడదా పోయిరా నీళ్ళు తాతరా బోల్ దొరకదు దానికి ఏంది అంత బలం ఉన్నాయా? దుప్పులేగా ఏ దుప్పులు కాదురా, దుప్పులు అటు ఎందుకు ఉంటాయి? ఏందో అసలు కొమ్ము కూడా రాలేదు చూడు అసలు. ఇవేందో తెలిసిందే ఖచ్చితంగా కామెంట్ చేయలే. మాకైతే అసలు అర్థం కావట్లా. బుట్లు పెట్టేసి ఏడు చూపిరా బుట్లు పెట్టేసి ఆ పుల్లు ఏం చేసింది పాపం? ఆ పులి ఏందో అటు బుట్లు పెట్టేస్తా పాపం వాళ్ళందరికి ఎడ తెలుస్తుంది. పులి అనే అర్థం కావట్లేదు. మేము మనము మనం ఇవి ఉన్నాయని దీన్ని చూస్తుంటే చిత్తనా చిరుత పులి బుట్లు మెట్లు పెట్టుకున్నారు. సరే ఈ పులి ఏం చేసింది అసలు నాకు అర్థం కాల. వాళ్ళకి అర్థం అవ్వాలి కదా ఈ కూరమొక్కలు ఉన్నాయని. అటు బొట్లు పెట్టేసి ఎట్లా అర్థం అవుతుంది? ఓలేదో కూరమొక్కలన్నా జాగ్రత్తగా ఉండండి అని ఓలు పెడితే చూడు దాంతో ఆడుకుంటా నర్నా ఈ మెట్లు కాడ బొట్లు పెట్టుకుంటా ఉంటే మచ్చలు పెడుతుంది. అవునా? ఎలుగు పెట్టింది అబ్బర్రే దానికి గద్ద చేసేసారా, బొట్టు పెట్టేస్తున్నారు పైకి. గద్ద చేసేస్తున్నారా, గద్ద చేసేస్తున్నారా. వీటికి ఎందుకు పెడుతున్నారు? ఓలు ఎలుగు బండి ఉంది జాగ్రత్త అని రాశారా. ఈ చూస్తే అంటే బొట్లు పెడితే వచ్చి కర్ర వారే ఇది మూడోది రా. ఎన్ని ఉంటాయో చూసుకుంటా పోవాలి ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మోకాల పర్వతం చేస్తాం. ఒకసారి అటు చూపు కదా ఉండేది మోకాల పర్వతం. ఆడ దాకైతే వచ్చేసాం. ఆ నుంచి కృష్ణుడు అవతారం కల్కి అవతారం చూపించాం కదా, అక్కడి నుంచి ఆ కొండ నడుచుకుంటూ వచ్చేసాం. చూడు కాళ్ళు ఎట్టన్నా ఎర్రగా. నాకు ఏంటంటే ఇట్లా పట్టుకుంటే మెత్తకున్నాయి కాళ్ళు. చూడు ఇది గాని గట్టిగా అయిపోయి కాళ్ళని మెత్తగా అయిపోయి చాలా గట్టిగా అయిపోయి ఆ నుంచి నాన్ స్టాప్ గా నడుచుకుంటా వచ్చేసాం. అసలు మేము ఏడెందుకు ఆగాం తెలుసా? ఆడ నుంచి నాన్ స్టాప్ గా ఎక్కాం కదా, ఇప్పుడు మళ్ళీ మోకాల మీద ఎక్కాల. మోకాల మీద నారనైతే రెడీగా ఉన్నాడు, సుధీర్ కూడా రెడీగా ఉన్నాడు. రెడీగా ఉండాలంటే తప్ప అది మోకాలు మొదలు ఎన్ని ఉంటాయి మన మోకాలు మెట్ల 150 150 మెట్లు మోకాలు ఎక్కాలంటే చూడండి. ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంటాయి, అది ఇంకా ఎక్కువే ఉంటాయి. మామూలు 10 మోకాల మీద మామూలు 10 మెట్లు ఎక్కడానికే పులుసు గారిపోతుంది. ఇప్పుడు 150 100 సరే 100 50 వేసుకున్నాం. సరే 10 వేసుకున్నాం. బాగా ఎక్కడ మీకు తెలీదా? సరే రా ఒక ఛాలెంజ్ మనలో ఎవరు ఫస్ట్ వేస్తారు వాళ్ళు ఓడిపోయినట్టు. పోరా గుర్తు పెట్టుకోండి. కానీ నాకేందంటే 3 రోజులు టైం నిజంగా కాలు బాల వీళ్ళకి కూడా తెలుసు. అన్ని బుల్లి మాటలే తెలుసు నిజంగా. ఇంతకు ముందు ఒక లాంగ్ వీడియో పెట్టాను కదా, దాంట్లో కొంటతా ఉన్నా. అప్పుడు దాని నుంచి తెలుసు. ఈ కాలు ఇక్కడ ఉంది కదా కింద భాగం, ఇది బాగా భలే పట్టేసింది. నిజంగా సిల్లిగా అనుకుంటారు, నేను కాలు పట్టేసిన బాత్రూమ్ లో కన్నా. అందుకని కింద పడిపోయా. అది ఒక బాగా డ్యామేజ్ చేసింది. అది కానీ ఇప్పుడు దాన్ని ఆ మెట్లతోనే ఈ కాలుతోనే మొత్తం కింద నుంచి ఇక్కడ దాకా ఎక్కానంటే చాలా గ్రేట్. ఉన్న భక్తుడు వంటిది మా యాంజీలో అంత వరకు ఎక్కానంటే చాలా గ్రేట్ అని నా ఫీలింగ్. అసలు ఇప్పటికే వాడు కాలు బాగా, అసలు ఇప్పుడు ఎక్కాడు మొత్తం వాడు. ఇప్పుడు 2 కాళ్ళు డ్యామేజ్ అయిపోయినాయి. మెత్తకుండా కాళ్ళు అసలు చిన్నగా మెత్తగా అయిపోయినాయి. అసలు మేము చేసింది ఏంటంటే ఇంటికాడి నుంచి మేము చెప్పులు వేసుకురాలా. చెప్పులు వేసుకు రాకుండా కింద తిరిగినాం ఎక్కువగా. కొండ ఎక్క ముందు కింద అంతా చెప్పులు వేసుకోకుండా తిరిగినాం. అది మేము చేసిన తప్పు. నిద్ర వస్తుంది మోకాల పర్వతం ఎక్కాల. నిజంగా చెప్తున్నాగా నాకు అసలు ఆ 10 నుంచి అసలు అల్లిపే రాలా. నిజంగా అసలు అదొక వైబ్ లో ఉన్న 10 నుంచి అసలు వైబ్ అంటే వైబ్ కాదు. ఎవరు 10 ఎదురొచ్చారో నాకు తెలియదు కానీ
ఒక మంచి వైబ్ లో నారాయణ మాత్రం అసలు మేము ఆగమన్నా ఆగట్లా, లగ్గితే వెళ్తున్నాడు ముందుకి. మమ్మల్ని అందుకోలేకపోతున్నాం. ఊడు అసలు అందుకోలేకపోతున్నాం. మేము అసలు అందుకోలేకపోతున్నాం. అదే మేము అందుకోలేకపోతున్నాం. ఫస్ట్ అంతా డల్ గా ఉన్నాడు కానీ ఇప్పుడు బాగా ముదిరిపోయినాడు. ఇప్పుడే మా పేరెంట్స్ కూడా ఫోన్ చేశారు, ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారని. అంటే మేము ముగ్గురు వెళ్ళాం కదా, వాళ్ళకి కొద్దిగా అంటే ఇక్కడ విషయం ఏంటంటే అవమానం అన్నమాట. అవమానం కదా, అనుమానం. వీడికి మాటలు రావు, ఫస్ట్ వీడికి అయితే మాటలు రావు, మాటలే రావు. అదే అనుమానం అన్నమాట. అవమానం అనుమానం అనుమానం అంటే మేము వెళ్తాం, జాగ్రత్తగా వెళ్తామా, మా మీద నమ్మకం ఫస్ట్ మా పేరెంట్స్. అంటే ఇక్కడ ఏంటంటే మా ముగ్గురికి తెలియదు అసలు, ఏం తెలియదు, వెళ్తా ఉన్నాం, ఏమి తెలియదు, వెళ్తా ఉన్నాం. ఆ దేవుని నమ్ముకొని వెళ్ళిపోతాం. ఇంకోటి ఏంటంటే 355 మెట్లు, 7 పర్వతాలు, 11 కిలోమీటర్లు, 7 కొండలు, ఇన్ని ఎక్కి. అంటే మాలి నేను ఇన్స్టాగ్రామ్ లో చూసాను ఈ కొటేషన్, చూసినా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని చెప్తున్నా అంటే గ్రేట్ గా. ఇప్పుడు అరదాకా వెళ్తున్నాం, ఆయన చూస్తున్నాం, ఆయన చూస్తే ఇదంతా మర్చిపోతాం, కష్టం అంతా మర్చిపోతాం. అందుకని ఇక్కడ ఈ వ్యూ లో కూర్చున్నా దేనికంటే ఈ చీకటి చూపిద్దామని చూపించిన. చూడండి ఎట్ట అయిపోయింది, రాత్రి అయిపోయింది. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 7:41 టైం అయిపోయింది. 7:41 అయింది. అంటే మేము మొత్తం మనం స్టార్ట్ అయింది 8 గంటలకి, 4:30కి మేము ఫస్ట్ నుంచి. అంటే ఇప్పుడు 7:30 అంటే సింపుల్ గా 4 గంటలు మోకాలు పరకం దాకా వచ్చేసాం. చూడు అది వైబ్ లో ఉన్నాం. కానీ నాకు బాగా ఎక్సైట్మెంట్ ఏంటంటే ఆడ బొట్లు పెట్టారు చూసావా, వెలుగుబండి నీకు చాలా చూపిలా అంటే అన్ని ప్రతి మరి ఎంత చూపి చాలా ఉన్నాయి ఒకటి ఎన్ని చూపిస్తామని అని చెప్పి చూపిలా, కొన్నే చూపించింది. చాలా పెట్టిన ఫ్లెక్స్ మొత్తం పెట్టేస్తున్నారు. ఇప్పుడు వచ్చిపోయే బతులకి ఏం తెలుస్తుంది, ఇక్కడ పూలు ఉన్నది, ఇక్కడ ఎలుగు కొంటున్నది, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అసలు నాకు షాక్. అసలు చూడండి అసలు ఫుల్ ఎనర్జీ బొట్లు కూడా నామాలు పెట్టేస్తున్నారు పైకి. ఇంకోటి చూపించాల్సింది మీకు, అది బాగా నవ్వు వచ్చింది ఏంటంటే చాలా జంతువులు ఉన్నాయి. అన్ని జంతువులు బొట్లు పెట్టి, పసుపు పెట్టి, దండలాగా పెట్టున్నారు, కూడా డెకరేషన్ చేస్తున్నారు. అది కాక భలే కామెడీ ఫ్రెండ్స్ నిజంగా. బండ్లేమో ఈయన వెళ్తా ఉన్నాయి. ఇప్పుడేమో మోకాల పర్వతం ఎక్కాల, ఇదే మా ముందున్న అది కూడా ఎక్కేద్దాం. అతిపెద్ద టాస్క్. నువ్వు ఎక్తావా మోకాళ్ళ మీద? చెప్పలేను. నువ్వు ఎక్కకపోతే వీడేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మోకాల పర్వతం ఇప్పుడైతే అంటే మేము కూర్చోడానికి కారణం ఏంటంటే నాన్ స్టాప్ వచ్చాము. ఎక్కామంటే ఏడే దర్శనం దేవుడి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. మోకాళ్ళు ఇవన్నీ ఎక్కబల్లా గాల్లో తెలుకుంటూ వెళ్ళిపోతాం. అందుకని ఒకసారి మనం అయితే మోకాల పడతాం కదా. సరే ఆడ కలుసుకుందాం, మోకాల పడతాం పరా. వచ్చేసాం రా. నేను ఫస్ట్ చెప్తాను, వచ్చేసాం రా సుధీర్, ఇప్పుడైతే వచ్చేసాం రా. అయిపోయింది.
దిగో దిగో వచ్చేసావా? సుధీర్ అయితే చిన్న ఆనందంగా అయితే లేదు. అమ్మో ఓకే 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 అంట. ఓకే ఓకే మరి ఇప్పుడు మన ఆడకి పోయేది నాకే అర్థం కావట్లా ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇదంతా తిరుక్కుంటా ఉన్నాము. ఎట్ట దాటి వెళ్తున్నాము? ఎట్టుబా కార్ వస్తుంది వెనకాల. ఇప్పుడైతే నడిచామా ఫ్రెండ్స్ ఆడకో నడుచుకుంటా పోతా ఉన్నాము. ఈడేమంటే ఇంత దూరం నడిచామని చెప్తాడు. గుర్తురా అట్లా. నాకు తెలుసు బాగా, నేను చెప్తానా. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇప్పుడు 9 అయితే కావస్తుంది. ఫుడ్ అయితే పడుకోవాలి. స్నానం చేసి అప్పటికెళ్ళి ఇంకా అన్నదాన ప్రసాదం ఉంది అక్కడ, ఫ్రీ ఫుడ్ బాగుంటదంట అక్కడ. ఆడికైతే తినేసి ఇంకా ఆడికి డైరెక్ట్ ఆనందం తినాలి. మర్చిపోయా, టికెట్లు తీసుకోవాలా? టికెట్లా టికెట్లు తీసుకోవా? ఆడిస్తారు రఫీ దేశం పెడుతుందా? అదే టికెట్లు తీసుకోవాలి. తీసుకున్నామంటే ఇంక వెళ్ళిపోవడమే. పోయేటప్పుడు కూడా స్ట్రాటజీ గుర్తుంది కదా అందరికీ. ఆడ పడుకోవాలి, ఉదయం లేచి వెళ్ళిపోవాలి. బాగా ప్లాన్ వేసుకున్నాం. కాళ్ళు అయితే బాగా నింపుడుతా ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఛార్జింగ్ లేదు ఫోన్ లో ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా వీడియో తీయగలుగుతా. ఇంకా డైరెక్ట్ ఫుడ్ తినేసి అప్పుడైతే తీస్తా. ఒకసారి ఫుడ్ కూడా చూపిస్తా ఏం పెట్టారని. ఓకేనా? ఓకే, ముందైతే స్నానం చేసి ఫుడ్కి వెళ్తా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము తినేసాం మొత్తం. అదే ఫుడ్ తినేసాం, ప్రసాదం. ఇప్పుడు వచ్చేసి ఈ వ్యాన్ లోనే ఫ్రీ దర్శనంకి వెళ్తున్నాం. ఫ్రీ దర్శన్ ఈ వ్యాన్ లో పోవాలి. ఎన్ని కిలోమీటర్లు? ఆయన 1 కిలోమీటర్ అది నడుచుకుంటూ వెళ్ళిపోతాం కదా. 2 కిలోమీటర్లు అందువల్ల ఇప్పుడు ఫ్రీ దర్శనంకి అయితే వెళ్తున్నాము. జేబులో పోతాం, ఎందుకంటే కాళ్ళు 2 సచ్చి పడిపోయి నడలా పోతున్నాం. నడవాలి మళ్ళీ పైన, మళ్ళీ ఆడ పైన నడవాలి. మళ్ళీ కొండ చుట్టూ రౌండ్ అంట. దానికి వెళ్ళి ఇప్పుడు ఆడ కూడా ఓపెన్ లో ఉండవు. ఆడ పడుకోవాలి బస్సు. ఆడ పడుకో ఉంటే ఉదయం లేచి ఉదయాన్నే ఓపెన్ చేయడం, ఎదురుపోవాలా? ఓపెన్ చేయడం, పరిగెత్తి వెళ్ళిపోవాలి. బా అదే అంటే గతులుగా ఉన్నాయి. ఆడపోయినాక మళ్ళీ రికార్డ్ చేస్తా. ఇప్పుడైతే ఫ్రీ దర్శనం చేస్తాం. లైన్ ఫ్రీ దర్శనం ముందు చూడండి మీరు. బాగా వెనక్కి చూసి తెలిసిపోతే నిద్రపోయి వద్దాం. ఏడు చూస్తే లైన్ లైన్ కదిలేసి అమ్మా నిద్రలేదు, ఏం లేదు అసలు. ఎన్నటి కూడా ఇడేసిన అసలు నిద్ర బాలేదు. నిజంగా రా, 2 రోజులు రా.
అమ్మా ఆకిది ఏంటో ఏది ఉండదు ఇక్కడ వెళ్ళిపోతా ఉండమే వెళ్ళిపోతా ఉండదు పదలు వేస్తుంది పిల్లలు ఉన్నాడు అలా ఇదే లైన్ నేను వెళ్ళిపోవడమే ఏడాకుండా ఒరే ఆయన వచ్చేసి 20 గంటలు పడుతుంది అని చెప్పాడు. 20 గంటలు పెడతాను చెప్పాడు మాకేం అర్థం కావట్లా అసలు ఫస్ట్ పోతుంది లైన్ ఏమో ఫస్ట్ పోతుంది వెళ్తాం అనుకుంటే సరిపోతుందా వెళ్ళిపోతాం అంటే ఇదంతా గుడి చుట్టూ రౌండ్ వేయాలి కదా చుట్టూ ఉండాలి చూరా వెళ్ళి ఉంటది ఏం బల్ల ఉంటుందా నాకు ముందు కాలు నొప్పులు వెళ్ళిపోతాం అయితే 15 గంటలు అయిపోయింది సింపుల్ ఒక గంట టైం ఎంత 11 అయిందా అయిపోయింది సింపుల్. ఫ్రెండ్స్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది నాకు. అసలు నేను మెయిన్ చెప్పాలనుకున్నది ఏంటంటే నాకు యాక్చువల్గా నేను అక్కడే వీడియో తీసుండాల్సింది. నేను గుడి బయట ఉన్నప్పుడు అక్కడ నేను వీడియో తీసుండాల్సింది, కానీ వీడియో అయితే తీయలేకపోయా. ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదనమాట. మొత్తం 0% అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయింది. తర్వాత వేరే అన్న దగ్గర పవర్ బ్యాంక్ తెచ్చుంటే నాతో, అంటే అక్కడ మాకు పరిచయం అయ్యాడు అన్న పవర్ బ్యాంక్ తెచ్చుంటే అన్న దాంట్లో 2% పెట్టుకున్నా. ఆ 2% కూడా నేను ఫుడ్ తినేటప్పుడు వీడియో తీశాను కదా, అదైతే తీసాను, అప్పుడు స్విచ్ అయిపోయింది. ఇంకా ఎవరైనా పరిచయం అవుతారులే, ఇంకా లేదంటే ఏదైనా ఛార్జింగ్ పాయింట్స్ ఉంటే ఆడ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ఎక్కడ దొరకలేదు. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, దర్శనం నాకు అయ్యింది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఈ విధంగా ఇంకెవరికి అయ్యి ఉండదేమో. ఎందుకంటే ఒకనొక టైంలో నేను తిరుక్కొని వచ్చేద్దాం అనుకున్నా ఇంటికి. ఎందుకంటే నాకు లెగ్ పెయిన్ ఎక్కువైపోయింది. ఒక లెగ్ ఎక్కువ పెయిన్ ఉండింది. తర్వాత 2 లెగ్స్ డ్యామేజ్ అయిపోయినాయి. అసలు ఇంకో అడుగు కూడా ముందుకెళ్ళిపోయా. వాటితో పాటు ఒళ్ళు నొప్పులు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే జ్వరం. ఇంకో పక్క వర్షం కూడా లైట్ పడతా ఉంది, జొల్లు పైన పడతా ఉన్నాయి. అలాగే చలి ఎక్కువ వచ్చేసింది. ఆ టైంలో నేను అనుకునేసా, ఇంకా మనం వెళ్ళలేమేమో, పరీక్షిస్తున్నాడేమో దేవుడు అని నేను అనుకునేసాను. ఇంకా ఆ క్యూ లైన్ కూడా కదల్లా. ఇంకా అనుకునేసా. తర్వాత ఏంటంటే అక్కడ కొంతమంది భక్తులు వచ్చారు కదా, వాళ్ళు ఏంటంటే అప్పుడే అలా జరుగుతుంది బ్రో దర్శనం, ఒక లేట్గానే జరుగుతుంది, ఒక డే పట్టొచ్చు, లేదంటే 1.5 డే పట్టొచ్చు, 2 days పట్టొచ్చు, చాలా మంది లేట్గానే అవుతుంది దర్శనం అన్నాడు. కానీ మా అదృష్టం ఏంటంటే సాయంకాలం 4:30కి మెట్లు ఎక్కాము. ఆ మరుసటి రోజు 10:30 మాకు దర్శనం అయిపోయింది. దర్శనం కూడా ఎలా అయిందంటే నాకు తెలిసి 10 సెకండ్ల నుంచి 15 సెకండ్ల దాకా నేను అక్కడ ఉండిపోయా. ఎందుకంటే నా ముందున్న వాళ్ళందరినీ ఫాస్ట్కి తరిమేశారు, కానీ నా కాడి నుంచి వచ్చేటప్పటికి చాలాసేపు ఉండిచ్చాడు గైస్. నిజంగా చెప్తున్నా, మీరు నమ్మరు, నేనైతే చాలా అంటే చాలాసేపు చూసా ఆయన్ని. ఆయన చూడంగానే, అంటే ఆయన ఎంత అవుతాం కదా, దూరం నుంచి కనబడుతుంటారు కదా, అక్కడి నుంచే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసానే నాకు. మా ఫ్రెండ్ నా సాయిల్ చూసి వాడు నవ్వాలా ఏడవాలో తెలియలే వాడికి కూడా. అంటే ఆ విధంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి నాకు ఆయన చూడంగానే. ఇంకా ఆయన చూసి వెనక మనం రౌండ్ తిరుగుతాం కదా గుడి వెనకాల, అక్కడి నుంచి నాకు రాబుద్ది కల, ఇంకా అక్కడే కూర్చొని అనిపించేసింది. 1/2 గంట సేపు అక్కడే కూర్చున్నాము. తర్వాత విమాన వెంకటేశ్వర స్వామి అని ఉంటారు కదా, అది కూడా బాగానే దర్శనం అయితే చేసుకున్నాము. ఫస్ట్ నాకు ఎలా ఉంటాడో తెలియలా, వేరే అన్న చూపించాడు. సిల్వర్ కలర్లో ఉంటుంది, మీరు చూస్తుంటే మీ అందరికి గుర్తుపట్టి ఉంటుంది. చూసాము, చాలా అంటే చాలా అయితే బాగా దర్శనం అయితే అయింది నాకు. అసలు ఎక్స్పెక్ట్ చేయాల అంత ఫాస్ట్గా కూడా అయిపోతుందని నేను దర్శనం. మామూలుగా అయితే ఈ వీడియోని వేరే విధంగా తీయాలనుకున్నాను, కాకపోతే ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా తీయాల్సి వచ్చింది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అక్కడక్కడ ల్యాగ్ అనిపించుండొచ్చు, వీడియో మొత్తం ల్యాగ్ ఏంటని నేను చేయలేను. ఓకే, ఇంకా ఎక్కువ లెంత్ అయిపోయింది. ఇంత లెంత్ నేను తీయడం ఫస్ట్ టైం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.